హనుమాన్ జయంతి సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మంగళవారం సభవరం పెందుర్తి మండలాల్లో పర్యటించి పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల శ్రీ అభయ ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వాదం స్వీకరించారు. ఇక్కడ ఆలయ ధర్మకర్త కోటాన సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. అంతకు ముందు పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 94వ వార్డు పురుషోత్తపురం గౌరపాలెం గ్రామంలో పర్యటించి జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు వెంటరాగా హనుమాన్ జయంతి వేడుకలు చురుగ్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ భక్తులకు అభయ ఆంజనేయ స్వామి దేవుడు శ్రీ ఆంజనేయ స్వామిని నియోజకవర్గ ప్రజలు ఎన్డీఏ పాలనలో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, రైతాంగం పాడి పంటలతో సస్యశ్యామలంగా వర్ధిల్లాలని స్వామివారికి విన్నవించుకున్నానని పేర్కొన్నారు. ఈ పర్యటనలో జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి జరుపుకుంటా ఉన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో కూడా ఎక్కువగా హనుమాన్ భక్తులు, హనుమాన్ టెంపుల్స్ ఉన్నాయి. దగ్గర ఇప్పుడు నేనే 10-12 టెంపుల్స్కి ఆహ్వానం ఉంది, వెళ్ళాలి. మేమంతా కూడా కోరుతున్నది ఒకటే, ఈ దేశ ప్రజలకు కానీ మా ప్రాంత ప్రజలకు కానీ ఆంజనేయ స్వామి ఆదర్శం. ఎందుకంటే నమ్మిన వాళ్ళకి అండగా నిలబడే మనస్తత్వం, బోలాశంకరుడు. ఏదైనా కూడా లోక కళ్యాణం కోసం అనేక మంచి పనులు చేసిన మహానుభావుడు ఆంజనేయ స్వామి. వారి ఆశీస్సులు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రాంత ప్రజలకి, ముఖ్యంగా మా పెందుర్తి ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాలు పెట్టుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ జయంతి ఉత్సవాలు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఓకే సార్. ఓకే.